ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నేను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే, భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వల్ల ఓట్లు కావాలి, ఆంధ్ర వల్ల చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. ఇంకొక మాట నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు, ఇంతమంది ఉన్నారు, చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి, మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, ఇంకొక ఆడికి పోతారు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా. ఆ దేశాలలో ఏం చేయాలి? మనది మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే పడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు. చదువుకున్న బాపతేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు, ఏమంటాడు? వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చింది రాబాయ్? నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు తోముకుంటే తప్ప? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప? అంటే మరి మా ఆడపిల్లలు మీరందరూ ఉన్నారు, ఇంటి పని అంతా మీరే చేస్తారు, మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది? అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడుంటాడు? మరి ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి. తప్పేమున్నది అలా? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు? నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు? నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు.